సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 5 హామీల అమలుపై విడివిడిగా చర్చించిన కేబినెట్ మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలిపింది. అలాగే అన్నా క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు, స్కిల్ సెన్సెస్ ఓకే చెప్పింది. వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ పేరు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పోలవరం, అమరావతి, లిక్కర్, మైనింగ్, ఫినాన్స్, విద్యుత్ శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 1వ తేదీన సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయించాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఏపీలో గంజాయిని అరికట్టడంపై కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగింది. మత్తు పదార్థాల నివారణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా మంత్రులు లోకేష్, అనిత, సంధ్యారాణి, సత్యకుమార్, కొల్లు రవీంద్రలను నియమించారు. మా ప్రతినిధి ఎంపీరావు మరింత సమాచారం అందిస్తారు. ఎంపీరావు, గత ప్రభుత్వ హయాంలో కొన్ని వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేశారు అనే దానికి సంబంధించి వాస్తవాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో 7 శాఖలకు సంబంధించి వైట్ పేపర్స్ విడుదల చేయాలని చెప్పి ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఎప్పటి నుంచో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఆరోపణలు చేసిన ఆరోపణలు చేసినటువంటి శాఖలు ఉన్నాయో ఆ శాఖల మీద వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా అమరావతి, పోలవరం విషయంలో గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది అనే తీరు మీద వైట్ పేపర్ రూపంలో అప్పుడు పోలవరంని ఏ రకంగా నష్టం చేకూర్చే విధంగా కూడా గత 5 ఏళ్లలో ఎలా వ్యవహరించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనే దానికి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేయనున్నారు. అలాగే మరొక కీలకమైనటువంటి అంశము అమరావతి నిర్మాణం విషయంలో కూడా గత ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు మీద వైట్ పేపర్ ద్వారా కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. మరొకటి శాంతి భద్రతలు, ల్యాండ్ ఆర్డర్. గత 5 ఏళ్లలో ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా దారుణంగా మారిపోయింది. ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కూడా గత ప్రభుత్వం వ్యవహరించింది. అత్యాచారాలు, దాడులు వంటివి కూడా బాగా పెరిగిపోయినాయి అని చెప్పేసి ఆరోపిస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వము ఈసారి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ల్యాండ్ ఆర్డర్ అలాగే చోటు చేసుకున్నటువంటి దారుణాల మీద వైట్ పేపర్ను విడుదల చేయనుంది. మరొకటి మైనింగ్కి సంబంధించి, ఇసుక దోపిడీకి సంబంధించి గత ప్రభుత్వం ఇసుకను ఏ విధంగా అసమధీయులకు అట్టగట్టింది, ఇసుకలో పెద్ద ఎత్తున వేల కోట్ల కుంభకోణం ఏ విధంగా జరిగింది అనే దానికి సంబంధించి కూడా మైనింగ్ వ్యవహారం అంటే పర్యావరణానికి సంబంధించి కూడా మరొక శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఎక్సైజ్కి సంబంధించి ఎక్సైజ్ రంగంలో లిక్కర్ షాపులను, లిక్కర్ కంపెనీలకు తమకు అనుకూలంగా ఉండేటటువంటి తమ బంధువులకు కానీ ఇతరులకు అనుకూలంగా ఉండేటటువంటి కంపెనీలకు లిక్కర్ షాపులను అంటగట్టి నకిలీ లిక్కర్ను అమ్మడం ద్వారా, చీప్ లిక్కర్ను అమ్మడం ద్వారా కూడా పెద్ద ఎత్తున మద్యం ద్వారా కూడా ఆదాయాన్ని తమ సొంత ఖాతాల్లోకి మలుచుకుంది అని చెప్తున్నటువంటి ప్రభుత్వము గత 5 ఏళ్లలో లిక్కర్ విషయంలో జరిగినటువంటి పరిణామాలన్నింటిని కూడా వివరిస్తూ మరొక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయనుంది. విద్యుత్ శాఖకు సంబంధించి జరిగినటువంటి కుంభకోణం మొత్తం ఈ 7 శాఖలకు సంబంధించి శాఖల వారీగా కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయడం ద్వారా గత ప్రభుత్వంలో వ్యవస్థలను ఏ విధంగా ధ్వంసం చేశారు అనేది ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. రాబోయే రోజుల్లో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఆయా శాఖల వారీగా ఎలా ముందుకెళ్ళబోతుంది, ఒకవైపు గత ప్రభుత్వంలో జరిగినటువంటి నష్టాలు, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఎలా వెళ్ళబోతుంది అనే దానికి సంబంధించి కూడా మొత్తం 7 శ్వేతపత్రాలను శాఖల వారీగా విడుదల చేయనున్నారు. వచ్చే జూలై 1వ తేదీ నుంచి కూడా ఈ వైట్ పేపర్స్ రిలీజ్ చేసే ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరొక కీలకమైనటువంటి విషయము గంజాయి నిర్మూలనకు సంబంధించి రాబోయే 100 రోజుల్లో పూర్తి స్థాయిలో గంజాయిని కట్టడి చేసే విధంగా కూడా ముందుకెళ్లాలి, దానికి తగ్గ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని చెప్పి కూడా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా 4 మంత్రులతో కూడినటువంటి కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించారు. ఆ కేబినెట్ సబ్ కమిటీ హోంమంత్రి అనిత వంగలపూడి అనిత ఆధ్వర్యంలో జరుగుతుంది. హోంమంత్రి అనిత, సంధ్యారాణి, సత్యకుమార్ యాదవ్ అలాగే మరొక లోకేష్ 4 మంత్రులతో కలిపి కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమిస్తున్నారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా గంజాయిని ఏ విధంగా నిర్మూలించాలి, అటు కాలేజీల్లో విద్యార్థులు యువత గంజాయి పడుతున్నారు, అలాగే పెద్ద ఎత్తున గిరిజన ప్రాంతాల్లో గంజాయి అక్రమంగా సరఫరా అవుతుంది కాబట్టి వీటన్నింటినీ కూడా ఎలా కంట్రోల్ చేయాలనే దానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి నివేదిక ఆధారంగా 100 రోజుల్లో ఖచ్చితంగా కూడా గంజాయిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీనికి కేబినెట్ సబ్ కమిటీకి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా మరొక సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు సంతకాలు చేసినటువంటి 5 ఫైల్స్కి సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మెగా డిఎస్సీ నిర్వహణకు సంబంధించి డిసెంబర్ 10వ తేదీ కల్లా కూడా మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టులను, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు
మెగా డిఎస్సి అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 183 అన్న క్యాంటీన్లను గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. తిరిగి ఆ అన్న క్యాంటీన్లు అన్నింటినీ కూడా ఆగస్టులోగా తిరిగి ప్రారంభించాలని చెప్పేసి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ సీఎం చంద్రబాబు ఈ ఫైల్ మీద సంతకం చేశారు. దానికి క్యాబినెట్ కూడా రాటిఫికేషన్ ఆర్డర్ ఇచ్చింది. మరొకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో మొత్తంగా అటు స్కిల్ సెన్సస్కి సంబంధించి సామాజిక పెన్షన్ల పెంపుకు సంబంధించి సామాజిక పెన్షన్లను వచ్చే నెల 1వ తేదీన పెంచిన అమౌంట్తో కలిపి లబ్ధిదారులకు అందించనున్నారు. 65 లక్షల పైబడి ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ₹1000 పెంచడంతో పాటుగా 3,000 అందుకుంటున్నటువంటి లబ్ధిదారులకు ₹1000 పెంచి 4,000తో పాటుగా గత 3 నెలలకు ఇస్తామన్నటువంటి బకాయిలతో పాటుగా మొత్తంగా ₹4,408 కోట్ల పెన్షన్ నిధులను కూడా వచ్చే నెల 1వ తేదీన సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయడానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సో మొత్తంగా అయితే ఈరోజు సుదీర్ఘంగా జరిగినటువంటి 4 గంటల పాటు జరిగిన సుదీర్ఘ కేబినెట్ భేటీలో కీలకమైనటువంటి అంశాలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. రైట్ ఎంపీరావు. సో అది పరిస్థితి. ఏపీలో గంజాయిని అరికట్టడంలో కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగింది. మత్తు పదార్థాల నివారణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా మంత్రులు లోకేష్, అనిత, సంధ్యారాణి, సత్యకుమార్, కొల్లు రవీంద్రలను నియమించారు.